నమ్మకాలు మూఢనమ్మకాలు కార్యక్రమానికి స్వాగతం. మన సమాజంలో ఎన్నో రకాల నమ్మకాలు మూఢనమ్మకాలు ఉన్నాయి. వీటిలో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది చాలామందికి తెలియదు. అలాగే వేటిని పాటించాలో వేటిని పాటించకూడదు అనే సందిగ్ధంలో చాలామంది ఉంటుంటారు. డాక్టర్ గారు అటువంటి సందేహాలను మనకు ప్రేక్షకులు పంపిస్తున్నారండి. వాటిలో ఒకటి ఇలా అడుగుతున్నారండి. క్షుద్ర విద్యలు తెలిసిన వాళ్ళు మంత్రం జపించి ఎదుటివారికి నష్టం కలిగిస్తారు అంటారు. మరి మనం ఎవరైనా వ్యక్తిని చూడగానే ఆ వ్యక్తికి క్షుద్ర విద్య తెలుసు అని గుర్తించడం ఎలా అని అడుగుతున్నారండి. లక్ష్మి, అసలు క్షుద్ర విద్యలు అనేవి లేవు. మంత్రాలు అనే వాటికి శక్తి లేనే లేదు. అది మరి ముందే తెలుసుకోవాలి. ఫస్ట్ మంత్రం శక్తి అంటారు. మంత్ర శక్తి అనేది గుట్టి థ్రాష్. మంత్రానికి శక్తి అంటూ లేదు. ఒక పాట ఎంతో ఒక మంత్రం కూడా అంతే. ఇంకా చెప్పండి, మంత్రం కంటే ఈ సినిమా పాటలు పాడుతుంటే కొద్దిగా హుషారు వస్తుంది. స్టేజ్ ఎక్కి పాటలు పాడుతుంటే గెంతులు వస్తుంటే వెస్ట్రన్ చేస్తుంటే ఇంకా మనిషికి ఊపు వస్తుంది. మంత్రాలు ఏం ఊపు వస్తుంది? వాడు అంటుంటాడు అంతే. ఎదుటాడు వింటుంటాడు. ఏమీ రాదు. మామూలుగా మంత్రాల్లో ఏమీ లేదు. కానీ ఆ మంత్రంలో ఎంతో శక్తి అని ఉందని చెప్పేసి ఆ మంత్రాల ద్వారా మనిషిని గుసం చేసుకోవచ్చు, మంత్రాల ద్వారా మనిషిని చంపేయచ్చు, మంత్రం ద్వారా ఏదైనా సాధించవచ్చు అని అంటారు. లేదు. అలాగే క్షుద్ర విద్యలు అంటారు. రెండు రకాల విద్యలు. మంచి చేసే మనిషికి మంచి శుభం చేసేవి, మంచి చేసే విద్యలు, మనిషికి హాని చేసే విద్యలు. క్షుద్ర విద్యలు అంటే చేతబడి, బాణమతి, మందు పెట్టాలు, ఇలాంటివన్నీ చంపేయడాలు. కంటి చూపుతో చంపేశారు అంటారు. నా కంటి చూపుతో చంపేస్తాను అంటారు. అవన్నీ ఎవడు ఏ కంటితో చంపలేడు, ఏ మాటతో చంపలేడు, ఏ మంత్రంతో చంపలేడు. క్షుద్ర విద్య ఉన్న వాళ్ళు మంత్రం వేసి చంపేస్తారు. ఇక్కడ కూర్చొని మంత్రం వేసేటది అక్కడికి వెళ్తారు. ఇదంతా సనాతన ధర్మం అంటారు. నిజంగానే ఇంత విధిగా ఉంటే మన భారతదేశం మీద విదేశీయులు దండయాత్ర చేసి మన భారతదేశాన్ని కొల్లగొట్టిపోయారు ఇన్ని శతాబ్దాల పాటు. ఈ సనాతన మనుషులు ఉన్నారే, వీళ్ళ మంత్రం శక్తి ఏంటైంది? కూర్చొని మంత్రం ఇస్తే వాళ్ళందరూ ధనాధన అక్కడిక్కడ పురుగులో చచ్చిపోవాలి. వాళ్ళు ఒక్కడు కావాలేదే. వాళ్ళు వచ్చి మనం దోపిడీ చేసి మన సంపద అంతా దోచుకుపోయారే. ఏటే క్షుద్ర విద్యులు మంత్రశక్తితో చంపేస్తాడు. ఒక్కడంటే ఒక మనిషి మంత్రశక్తి చంపారు చెప్పను. ఒక్క మనిషిని చంపారు చెప్పి మంత్రశక్తి చంపారు చెప్పించమను. పనికి పాటలే జనాల్ని బురిడి కొట్టించడం కోసం చెప్పే కబుర్లు తప్ప మంత్రానికి ఎట్టి శక్తి లేదు. క్షుద్ర విద్యలేని లేవు. అలాగే బాణమతి, చేతబడి, చెల్లంగి అంటారు. ఆటందుకు మనశక్తి మనుషులు ఆరుగా చెరగొడతారు. వాడు చిక్కి శల్యమైపోయి చచ్చిపోతాడంటారు. మంత్రం వేసి క్షుద్ర విద్యలు అంటారు. మంత్రం వేశారంటారు. ఏహీలు అసలు చేతబడి లేదు, బాణమతి లేదు, చెల్లంగి లేదు. మనుషుల్లో ఉన్న బలహీనత ఆడుకున్నాడు. ఇదంతా మనిషి బలహీనత. మనుషులు మంత్రశక్తి ఉంది. ఆ మంత్రం చెడ్డ మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రం చదువుతాడు. వాడు ఎక్కడైతే అక్కడేమో ఒక బొమ్మ గీస్తాడు, ఒక బొమ్మ పెట్టుకుంటాడు. ఆ బొమ్మకేమో పేక్కు వస్తాడు. ఇక మనిషికేమో పేక్కు గొంతు పూసిపోతుందట. పొట్ల పొడిస్తే పొట్ల కడుపు నింపిస్తుందట. గుండెల్లో పొడిస్తే కత్తి పొడిస్తే గుండెలో నింపిస్తాడు. ఈ రకంగా అసలు ఎన్ని మూఢనమ్మకాలను పెంచి పోషిస్తుంది ఆస్తి సమాజం. ఒకనప్పుడు మనకి నిజామాబాద్లోను మెదక్లోను ఈ నమ్మకం 80% మందిలో ఉండేది. మన నాస్తికేంద్రకు వెళ్ళాం. అప్పుడు అక్కడ అరవిందరావు అని ఎస్పీగా ఉండారు. ఈ మూఢనమ్మకంతో మనుషులు చంపేస్తున్నారు. వాడు క్షుద్ర విద్యలు ఉన్నాయి. వాడి దగ్గర మంత్రాలు వేస్తున్న నమ్మకంతో వాడు మాకెవడో ఊళ్ళో బాగుండకపోతే ఎవరు చచ్చిపోతే ఆడెవడో ఉన్నారు, వాడికి క్షుద్రులు తెలుసుకుంటా వాడు మంత్రం ఇచ్చి చంపిస్తుంటాడు. వాడి వల్ల ఇక్కడ చచ్చిపోయాడు. వీడు నిన్నదాకా బాగానే ఉన్నాడు. సడన్గా పోయి ఇప్పుడు మనకి చచ్చిపోతున్నారు. సడన్గా హార్ట్ గుండె లోపల గుండె సరిగ్గా ఉండకపోతే టప్పని గుండె అయిపోతుంది. దానికి ఉంది. ఇక్కడ మనుషులు బాగానేనండి, నిమిషం కింద బాగానండి, ఇప్పుడు అయిపోయాడండి అంటారు. దానికి ఏంటోళ్ళు మంద చేతబడి చేశారు, చేతబడి చెప్పిపోయారు. ఇలా జరిగితే తీసుకెళ్ళిపోయి వాడు ఎవడో కొద్దిగా అమ్మాయి ఇంకొన్నాడో ఇంకొక అనుమానించబడినాం, చంపేయడం. వాడిని తీసుకెళ్ళి కొట్టి అందరు కలిసి కొట్టి అందరిని మూడము కదా. చివరికి దాని మీద బట్టేసి గడ్డేసి వాడు నిప్పు పెట్టి దాని సజం చక్కెర ఉందో చూసుకుంటాడు. అంటే మనుషుల్లో ఉన్న మౌఢ్యం ఏ రకంగా ఈ మూఢనమ్మకాలతో మనుషులు అమానుషంగా తయారవుతున్నాడు. అంచేత మూఢనమ్మకాలు మనుషుల్లో మానవత్వాన్ని చంపేస్తాయి, అమానుషంగా ప్రయత్నం చేస్తాయి. ఆ చేతబడి బాణం వచ్చేస్తాయి.
క్షుద్ర విద్యలో నమ్మకం, మంత్రశక్తుల నమ్మకం ఈ రకంగా మోక్షానికి అమానుష చర్యలకి కారణమవుతుందన్నమాట. అంచేత అసలు లేవు. చేయమను, మన మీద ఎవరు చాలా చేతపడి ఎన్నిసార్లు ఛాలెంజ్ చేసాం, ఒక్కటి చేయడే మా మీద చేతపడి చేయి, క్షుద్రవిద్య ప్రయోగించు, మంత్ర చదువు, సంపడే ఒకటి సంపడే, ఏం చేయలేడు. అవన్నీ వచ్చి జనాల్ని మోసం చేసే మాటలు అంతే, అంతకడిగే లేదు. క్షుద్రవిద్య లేవు, మంత్రాలకి శక్తి లేదు, ఏ మంత్రానికి శక్తి లేదు. ఒక మామూలు పాట ఎంతో, మంత్రం కూడా అంతే. మంత్రం ఇప్పుడు మామూలుగా మనం ఎవరైనా ఆల్ ది బెస్ట్ అని, బెస్ట్ ఆఫ్ అని మాట్లాడి చెప్తాం. మనసు మీ వాళ్ళ మంచి మేము ఉన్నాం, శుభాకాంక్షలు తెలియజేస్తుంటాం. మనం అంటే వాళ్ళు ఎదుటి వాళ్ళు మంచి కోరుతాం కనుక నువ్వు అనుకుని సాగాలి, నువ్వు చక్కగా ఉండాలి, నువ్వు చేసేది సక్సెస్ అవ్వాలి, మా ఆశ అని చెప్తాం. మంత్రాలు కూడా అదే ఉన్నాయి. ఆ దేవుడు అక్కడ మంత్రాలు ఏంటి, ఆ ఇంద్రుడు, ఆ వరుడు, ఆ లక్ష్మీదేవి, ఆ గణపతి, ఆ వెళ్ళ చేయాలని పదాలు రాస్తారు అంతే. ఏ అక్కడ కూడా ఆ దేవుడి యొక్క ఆశీస్సులు రావాలని మంత్రాలు రాస్తారు, అంతకనికే ఉండదు. అక్కడ దేవుడు పెడతాడు. అంతకంటే మనం దగ్గర ఉన్నాం, మేము నీతో ఉన్నాం, నీవు చేసే హర్షిస్తున్నాం అని చెప్పేది ఎక్కువ బాగా చేస్తాం. కానీ మనుషుల్ని మంత్రాలకి దాసోహం చేస్తారు, మౌఢ్యానికి దాసోహం చేస్తున్నారు. మంత్రాలు ఏ శక్తి లేదు, మంచి మంత్రాలు లేవు, చెడ్డ మంత్రాలు లేవు, ఏవి లేవు. మంత్రాలు క్షుద్ర విద్యలు అనేవి లేనే లేవు. అప్పుడు మెదక్ జిల్లాలో, రంగారెడ్డి జిల్లాలో, నల్లగొండ జిల్లాలో, నిజామాబాద్ జిల్లాలో విస్తృతంగా తిరిగాం మేము. దెబ్బతో వివరాలని స్పష్టంగా చూపించారు కదా. ఇదంతా కేవలం మూఢనమ్మకం అని చెప్పేసి వాడు చేసే కదా. కొద్ది నెలల్లోనే మొత్తం మూఢనమ్మకం తొలిగిపోయింది. ఎక్కడో కొద్దిగా ఎప్పుడే ఉంటే కొద్దిగా స్పోరాడిక్గా కొద్దుకున్నాయి, కానీ 80% మందిలో ఉన్న మూఢనమ్మకాలు ఆల్మోస్ట్ తొలిగిపోయాయి. అంటే మనుషుల్ని మనం చైతన్యపరచబోతే, విజ్ఞానం చేయబోతే మూఢనమ్మకాలు అలాగే ఉంటాయి. మూఢనమ్మకాలు ఉన్న కారణం ఏంటి? ఈ ఆస్తికత్వం. ఈ ఆస్తికత్వం పెంచి పోషించి మనుషుల్ని మూర్ఖంగా మూఢంగా ఉంచుతుంది మా ఆస్తికత్వం. మనం ఎప్పుడైతే ఏ లేదు ట్రాష్, ఏం భయం లేదురా, నా విజయం పోయి నా మీద చేయించు ఉపయోగించేయని మనం ధైర్యంగా అంటుంటే వాళ్ళు తోకముడి చెల్లిపోతారు. క్షుద్ర విద్యలు ఉన్నవాళ్ళు టన్నులు. ఎవడన్నా విరుగుడు మంత్రం వేస్తా అంటారు, కానీ నేను క్షుద్ర విద్య చేస్తాను, నేను మంత్రం వేసి నీ చంపుతాను ఎవడు రాడు. వీడు అనుమానం చంపడే తప్ప ఏ మనిషి కూడా నా చేతిలో సిద్ధశక్తులు ఉన్నాయి, మంత్రం చంపుతాను ఎవడు చెప్పడు. ఎవరు చెబితే పిచ్చోడు చెప్పారు కదా, వాడు చెప్పడు. బుర్రలేని వాడు పిచ్చోడు అందరూ తెలిసిపోతుంది. ఎవ్వడు చెప్పడు. ఎందుకు ఉంటే కూడా చేయబోయాడు, ఎవడు చేయలేడు. జనాలు అనుకుంటారు వాడు మంత్రగాడు, వాడి చేత క్షుద్రశక్తులు ఉన్నాయి, వాడి చేత దెయ్యాలు ఉన్నాయి, భూతాలు ఉన్నాయి, వాటిని ప్రయోగిస్తాడు అని వీళ్ళు అనుకుంటారు. దెయ్యాలు భూతాలు ఉండి ఆ దెయ్యాలు భూతాలు పట్టించి వీళ్ళు బతుకు నాశనం చేస్తారని అనుకుంటారు. సస్పెక్ట్ చేస్తారు అర్థం బద్దం లేకుండా. అమాయకులు చంపు తింటారు వీళ్ళు. కారణం ఈ మూఢనమ్మకం. అంచేత ప్రతి మనిషి ధైర్యంగా ఆలోచించండి. మంత్రానికి శక్తి లేదు, ఊరికేది ప్రయత్నించారు, ఏముంది శక్తి? ఏం లేదు, ఏమీ లేదు దాంట్లో. ఎంత నిరూపణ ఇప్పటికైతే చాలా వరకు తగ్గింది. అయినా ఆస్తిక సమాజం నిరంతరం మూఢనమ్మకాన్ని పెంచి పోషించి జనాల్ని అలా నిలబెట్టాలని ఒక అబద్ధాన్ని దేవుడు నమ్మకాన్ని అబద్ధం నిలబెట్టాక ఎలా చేస్తుందో ఈ మూఢనమ్మకాలు కూడా పెంచి పోషించడానికి ఎన్ని రకాల మూఢనమ్మకం చెప్పుకుందాం. మన కార్యక్రమాలు వస్తున్నాయి కదా, ఎన్నో వస్తున్నాయి చూద్దాం. కానీ నేర్చుకోవాలి. ఈ బయటపడండి మూఢనమ్మకాల నుంచి. ఈ అలాగే బాణామతి, చేతపడి, క్షుద్ర విద్యలు, మంత్రశక్తులు అనేవి లేవు. ఒట్టిది. అది ఎప్పుడు చేస్తామో సమాజం బాగుపడుతుంది. అంచేత కావాల్సిన మనిషికి ఆలోచించే శక్తి కావాలి, పరిశీలించే శక్తి కావాలి, పరీక్షించే శక్తి కావాలి. అది చేస్తే ఏముండదండి. తెలుసుకున్నారు కదండి. క్షుద్ర విద్యలు, మంత్రాలు, తంత్రాలు ఇవన్నీ ఒట్టి మూఢనమ్మకాలే. వీటిలో ఎటువంటి నిజం లేదు. క్షుద్ర విద్యలు నేర్చుకున్న వాళ్ళని మనం గుర్తుపట్టాల్సిన అవసరమే లేదు. అందరూ మామూలు మనుషులే, మనలాంటి వారే. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి,
మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.